శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ ఉత్సవాలు నేటి నుంచి 19వ తేదీ వరకు తిరుమలలో ఘనంగా జరగనున్నాయి. నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో సాయంత్రం 4:30 గంటలకు వేడుకలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు శ్రీ మలయప్ప స్వామి వారు గజవాహనం, రెండవ రోజు అశ్వవాహనం, చివరి రోజు గరుడ వాహనంపై వేయించేపు చేస్తారు. ఉభయ నాంచార్లు ప్రత్యేక పల్లకీల్లో పరిణయోత్సవ మండపానికి వేయించేస్తారు. ఆ తర్వాత కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు. పరిణయోత్సవాల సందర్భంగా 19వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. అట్లాంటి పద్మావతి పరిణయ పురాణ ఘట్టాలని వైభవంగా ఈ వైశాఖ మాసంలో 3 రోజుల పాటు నారాయణగిరి ఉద్యానవనంలో నిర్వహించబడతాయి. ఈ నెల 17, 18, 19 ఈ 3 రోజుల పాటు వైభవంగా పద్మావతి పరిణయోత్సవాలు నారాయణగిరి ఉద్యానవనంలో నిర్వహించబడతాయి. మొదటి రోజు పద్మావతి పరిణయోత్సవాల్లో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు బంగారు గజవాహనం పైన వేయించేస్తారు. మరొక పల్లకీలో అమ్మవార్లు వేయించేస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా పద్మావతి పరిణయోత్సవ మండపానికి చేరుకుంటారు. ఇక్కడ గాంధర్వ వివాహ పద్ధతిలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడతాయి. స్వామివారు అమ్మవార్లు పూబంతులతోటి ఆడుకోవడం, తర్వాత స్వామివారికి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, ఉభయ దేవేరుల్ని స్వామివారి చెంతకు చేర్చడం. ఈ సందర్భంగా వైభవంగా చతుర్వేదాలు, వేదం, గానం, నాదం నడుమ అత్యంత వైభవంగా పద్మావతి పరిణయోత్సవాలు నిర్వహించబడతాయి.